సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గత 3 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించిన రైతు మహోత్సవ ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు మహోత్సవ కార్యక్రమం గత 3 రోజులుగా హుస్నాబాద్ పట్టణంలోని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. సిద్దిపేట జిల్లాతో పాటు చుట్టూ ఉన్న కరీంనగర్, జనగామ, హన్మకొండ జిల్లాల నుండి వచ్చిన రైతులు 3 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వ్యవసాయంలో నూతన టెక్నాలజీ వివరాలు వివిధ మార్పుల గురించి చాలా క్లుప్తంగా తెలుసుకున్నారన్నారు. 3 రోజులలో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయ యాంత్రీకరణ, ఒక పంట నుండి దిగుబడి ఎలా సాధించగలం, వివిధ స్టాళ్లలో వివిధ విత్తనాలు, నూతన సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయం చేసే విధానాల గురించి అందరూ రైతులు పూర్తి అవగాహనగా తెలుసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోని వ్యవసాయ, విద్యానవనం, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, బ్యాంకింగ్, ఇతర ప్రైవేట్ రంగాల ప్రతినిధులు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమైనందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుపుకొని హుస్నాబాద్ ప్రాంతం సస్యామలం కావాలని ఆకాంక్షించారు. కరీంనగర్, వరంగల్, అదేవిధంగా జనగామ జిల్లా రైతులు కూడా ఇక్కడికి వచ్చి అవగాహన కల్పించుకుంటారు. వారిని కూడా చైతన్యపరిచినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ రైతు మహోత్సవం అనేది హుస్నాబాద్ ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 3 రోజుల పాటు కూడా చాలా మంది రైతులు ఉత్సాహంగా పెద్ద ఎత్తున మొత్తం అన్ని సెషన్స్ అటెండ్ అయి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనము ఏర్పాటు చేసుకున్న ప్రదర్శనలు, స్టాల్స్ అన్ని కూడా సందర్శించి టెక్నాలజీ ఏ విధంగా ఉంది, వ్యవసాయంలో లేటెస్ట్ గా మార్పులు ఏమొచ్చినాయి, పంటల మార్కెట్కి సంబంధించి ఏమేమి నడుస్తున్నాయి మార్కెట్ లో అని కూడా వారు చాలా డీటెయిల్డ్ గా విస్తీర్ణం జరిగింది. ఇప్పుడే ఆ కార్యక్రమం అయిపోతుంది. మనం కూడా నిర్మాణ ఇవాళ వస్తున్నాడు. ఇవాళ సంపత్తి పరిస్థితులు రాలేదు. మా కలెక్టర్ గారు అక్కడ ఉంటుండే కలెక్టర్ గారిని ముగింపు కార్యక్రమం చేయమని కోరడం జరిగింది. ఇక్కడ ఈ 3 రోజుల నుంచి చాలా మంది ఈ జిల్లా వాళ్ళు, వరంగల్ జిల్లా వాళ్ళు, జనగామ జిల్లా వాళ్ళు, తర్వాత కరీంనగర్ జిల్లా వాళ్ళు చాలా మంది వచ్చి ఇవ్వదాక ఇక్కడ ప్రభుత్వ సమగ్ర జాతర జరగదు. 1-2 గంటల రోజులు అంతేసిన తర్వాత చాలా మంది లేదు. కొద్దిగా వాతావరణం కూడా వేడి కూడా దూరం